హాయ్, దిస్ ఈస్ ప్రసన్న. వెల్కమ్ టు ఫ్రైడే మూవీ జోన్. టాలీవుడ్ డైరెక్టర్, బాలీవుడ్ స్టార్ హీరో వీళ్ళ కాంబోలో సినిమా పడితే బ్లాక్ బస్టర్ ఖాయం. అవును, ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఆ సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో తీసి అక్కడ బ్లాక్ బస్టర్ విక్టరీ కొట్టాడు. ఆ తర్వాత రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో యానిమల్ మూవీ దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద యానిమల్ దాదాపు 900 కోట్ల పైగా వసూలు రాబట్టింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లోనూ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ఆర్ఆర్ చిత్రంలో నటించారు. ఇప్పుడు ఆ లిస్ట్లో టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని చేరాడు. డాన్, సీను, క్రాక్, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రేజీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో జాబ్ అనే హై యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఆ మధ్య రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇక గదర్ ఏక్ ప్రముఖ కథ, గదర్ 2 చిత్రాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సన్నీ డియోల్ ఈ చిత్రంలో పవర్ఫుల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. మరి జాట్ మూవీతో గోపీచంద్ మలినేని పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడో లేదో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ కూడా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డైరెక్టర్ మారుతి ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. హారర్, కామెడీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్తో పాటు సంజయ్ దత్, మాలవిక మోహన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా రేంజ్లో మరోసారి బాక్సాఫీస్ దంగల్ తప్పేలా లేదు. అయితే రాజాసాబ్ మూవీ వాయిదా పడుతోంది అంటూ ఈ మధ్య వార్తలు వచ్చినా మూవీ టీం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.